బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోవడం వల్ల కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో ఛార్జీలు వసూలయ్యాయి. కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించని సేవింగ్స్, కరెంటు ఖాతాలపై బ్యాంకులు విధించిన ఛార్జీల వివరాలను ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి ఈ వివరాలు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటాను ప్రస్తావిస్తూ ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు ఖాతాదారుల నుంచి 7,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులు దాదాపు 5,000 కోట్లు వసూలు చేయగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అత్యధికంగా 1798.14 కోట్లు వసూలు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కనీస బ్యాలెన్స్ ఉంచని ఖాతాలపై 4,948.71 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. అదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 2,137.92 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అత్యధికంగా 1,798.14 కోట్లు వసూలు చేయగా యాక్సిస్ బ్యాంక్ 1,081.33 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ రెండు బ్యాంకులు కలిపి 2,879.47 కోట్లను వసూలు చేశాయి. ఇది 19 ప్రైవేట్ రంగ బ్యాంకులు వసూలు చేసిన మొత్తం ఛార్జీల్లో 58%. గత 4 ఏళ్లలో ఈ వసూళ్లు 26,000 కోట్లకు పైనే ఉన్నాయి. గత 4 ఆర్థిక సంవత్సరాల్లో కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం 10,230 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,407 కోట్లు, 23-24 ఆర్థిక సంవత్సరంలో 2,909 కోట్లు, 24-25 ఆర్థిక సంవత్సరంలో 2,775 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,137 కోట్లు వసూలు చేశాయి. ఇక ప్రైవేట్ రంగ బ్యాంకులు 4 ఏళ్లలో 15,939.62 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,173.96 కోట్లు, 23-24 ఆర్థిక సంవత్సరంలో 3,623 కోట్లు, 24-25 ఆర్థిక సంవత్సరంలో 4,431 కోట్లు, 25-26 ఆర్థిక సంవత్సరంలో 4,709 కోట్లు వసూలు చేశాయి. గత 4 సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై మొత్తం 26,170.37 కోట్లను ఛార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ మొత్తం వసూళ్లలో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా సుమారు 61% కాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 39%గా ఉంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలకు ఇలాంటి జరిమానా ఛార్జీలు వర్తించవని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితిపై స్పందిస్తూ వాటి ఆర్థిక ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. బలమైన బ్యాలెన్స్ షీట్లు, రికార్డు స్థాయి లాభాలు, స్థూల నిరర్ధక ఆస్తులు అనేక దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి అంశాలు బ్యాంకుల పనితీరులో మెరుగుదలను చూపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు వివిధ రంగాల్లో రుణాల వృద్ధిని కొనసాగిస్తున్నాయని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా తాత్కాలికంగా నగదు సమస్యలు ఎదుర్కొంటున్న వ్యాపారాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం మే 2026లో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0ను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ అర్హత ఉన్న రుణగ్రహీతకు అదనపు రుణాలు అందించే సభ్య రుణ సంస్థలకు గ్యారంటీ కవరేజ్ అందిస్తుంది. ఈ పథకం కింద ఎంఎస్ఎంఈలకు 100% గ్యారంటీ కవరేజ్, ఎంఎస్ఎంఈ కాని సంస్థలు, షెడ్యూల్డ్ ప్రయాణికుల విమానయాన రంగానికి 90% గ్యారంటీ కవరేజ్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా మొత్తం 2.55 లక్షల కోట్ల వరకు రుణ ప్రవాహానికి మద్దతు లభిస్తుంది. ఇందులో విమానయాన రంగం కోసం ప్రత్యేకంగా 5,000 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని కారణంగా ఖాతాదారుల నుంచి గత 4 సంవత్సరాల్లో 26,170 కోట్లకు పైగా ఛార్జీలు వసూలయ్యాయి. అయితే జన్ధన్ ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉండడంతో ఖాతా రకం, బ్యాంకు నిబంధనలు తెలుసుకోవడం ఖాతాదారులకు ముఖ్యమని ఈ వివరాలు సూచిస్తున్నాయి.